ఒక్క సత్యకుమార్ యాదవ్ తప్పించి మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే కనుక వేరే పార్టీలో ఉండి ఇటుకు వచ్చినటువంటి వాళ్ళే కదా అక్కడ సాగింది. ఇప్పుడు గెలిచిన 8 మందిలో చూసుకున్నా సరే, అంటే ఆ పార్టీలో లేకపోబట్టింది కదా. అట్లా జనసేన 21 మంది, 21 మందిలో నాదెళ్ల మనోహరు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేషు, ఆ బొలిశెట్టి శ్రీనివాసు, అతని పేరేంటది పోలవరం ఎమ్మెల్యే, ఇట్లాంటి దాదాపు ఒక 7-8 మంది జనసేన వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, అట్నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఆ అవకాశాలు తగ్గించుకుంది, అక్కడ సీట్లు వదులుకుంది అక్కడ, అంతే కదా. ఇప్పుడు నిడదవోలు ఈయన చేస్తున్నాడు అనుకుందాం, కందులు దుర్గేషు, ఆయన సీట్లో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకి అవకాశం కోల్పోయినట్టే కదా. అట్లా లాస్ అయినటువంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు తెనాలి ఆలపాటి రాజు వదులుకోబట్టినే కదా అక్కడ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి, వదులుకున్న వాళ్ళకి మళ్ళీ అవకాశాలు లభిస్తాయి ఇప్పుడు తెలుగుదేశం. అదే సందర్భంలో జనసేన బీజేపీల పొత్తు వల్ల 31 సీట్లు కోల్పోయారు వీళ్ళు. ఇప్పుడు ఆ 31 సీట్లు యాడ్ అయినట్టు వీళ్ళకి 260, మొత్తం 80 సీట్లు యాడ్ అవుతుంటే ఇప్పుడు ఇంకొక 50 అడిషనల్ వచ్చినట్టు, బోనస్ వచ్చినట్టు. ఇప్పుడు మేబీ నేను అనుకోవడం, క్రిందటిసారి ఎట్లాంటి రేషియో అయితే ఇచ్చారో అదే రేషియోలో ఇస్తారు. ఎక్కువ అడగటానికి కూడా వీళ్ళేం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు జనసేన ఏమన్నా పుంజుకుంటుందా, పెంచుకుంటుందా, కొత్త నాయకుల్ని ఏమైనా తీసుకుంటుందా? ఆ తీసుకున్న వాళ్ళని లాంటి వాళ్ళనే తోసి పక్కన కూర్చోబెడుతున్నారు. రోజు ఈయని కేసులు పెట్టి